2 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇది 2వ సంవత్సరము. మేము ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. నా 3వ రోజు. అంటే ఎక్కడ చేయాలనుకుంటున్నారు? సన్నగర్లో సన్నగర్ మన డిఎస్ పార్క్ ఉంది కదా, లాస్ట్ టైం మీకు లడ్డు వెలపాటు లాస్ట్ టైం వెలబాటు ఏం చేయాలంటే మేము మామూలుగా మీ ఎంప్లాయీస్ మాత్రమే మొదటి సంవత్సరమే మేము లడ్డు వెలపాటు వేయడం జరిగింది. మొదటి సంవత్సరం వెలపాటు 12,500 అప్పటికిప్పటికి మీకు ఎలా అనిపించింది? స్టార్ట్ చేసి లాస్ట్ ఇయరే కాబట్టి ఇక మెల్లమెల్లగా ఒకేసారి కాకుండా డెవలప్ అవుతుంది కదా. ఫస్ట్ ఇయర్ అయితే కొంచెం మామూలు షేర్ చేసుకున్నాము. సెకండ్ ఇయర్ కొంచెం వెలపడి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ మనకు ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. మట్టి వినాయకుడిని మామూలు పర్యావరణ కోసమే మనం ఏర్పరచుకున్నాము. మేము కూడా ఏదైనా మరీ డీజిల్ అలాంటి లేకుండా మామూలుగా మా జస్ట్ మా ఇన్సైడ్లో ఉన్న సౌండ్ బాక్స్ వాడే మామూలు చేసుకున్నాము. అంటే పొల్యూషన్కి అయితే డిస్టర్బెన్స్ సౌండ్ పొల్యూషన్ కూడా చేస్తున్నాం. ఈ 3 రోజుల కార్యక్రమాలు ఎలా నిర్వహించారు? 3 రోజులు అంటే మామూలు ఒక రోజు స్టాఫ్ అంటే ఒక రోజు హెచ్ఆర్ స్టాఫ్, ఒక రోజు డాక్టర్ స్టాఫ్ అట్లా పూజ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు నిమజ్జనం కార్యక్రమం ఎలా అంటే ఎక్కడికి తీసుకుపోతారు? సౌందర్ అంటే లోయ ట్యాంక్ పడ్డారు. పోయినసారి ఇప్పుడు అదే అక్కడ సేమ్ అండి. అక్కడ లాస్ట్ ఎక్కడ జరిగింది కూడా అక్కడ లొకేషన్ వచ్చేసి నాస హాస్పిటల్ అంటే చింతలగూడ చెక్ పోస్ట్ గత 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు సంతోషంగా నడుస్తుంది మా హాస్పిటల్ ఒకటి. పోయిన సంవత్సరము ఎంప్లాయీస్ ఒకే లడ్డు షేర్ చేసుకున్నాము. ఈ సంవత్సరము లడ్డు వేలం పాడడం జరిగింది. అందులో తిరుపతి గారు అని ఎంప్లాయీ, హాస్పిటల్ ఎంప్లాయీ కాబట్టి 12,516 రూపాయలులో కైవసం చేసుకున్నారు. ఇదే విధంగా ఏ టైం మనకు సంతోషంగా హాస్పిటల్ కూడా రన్ కావాలని, ముందు మంచి కావాలని కోరుకుంటున్నాం. ఈసారి ఏం చేయలేదండి. నెక్స్ట్ ఇయర్ మాకు మంచిగా హాస్పిటల్ రన్ అయ్యి మంచిగా ఇంప్రూవ్ కావాలని కోరుకుంటున్నాం. మా ఎంప్లాయీస్ కూడా మంచిగా ఉండాలని, మాకు సహకరించాలని కూడా చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ అన్నదాన కార్యక్రమం చేసుకుంటాం. జై బోలో గణేష్.